నామములో శుభములు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడేండును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవాది దేవుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవా క్రీస్తు ప్రభువా, మీకు వందనములు తండ్రి. విశ్రాంతిలోనికి మమ్మల్ని అందరూ ప్రవేశపెట్టావు దేవా. సంఘమైనటువంటి నీ బిడ్డలను నిలబడుచున్న నన్ను కూడా స్వాధీనపరుచుకుని నిలిచిన వాళ్ళు కూడా ఆయన గ్రహించగల జ్ఞానాన్ని ఇవ్వండి. వినగల చెవులు గ్రహించి ఆయన జ్ఞాన వివేచన శక్తిని బిడ్డకి ఇవ్వండి. నిలబడుచున్న పాత్రలో పరిశుద్ధాత్మ దేవ, నాయన ఆత్మ తండ్రిగా మీరు నేను బోధన అందించి బోధ చెప్పి నాయన ప్రతి హృదయంలోనికి నేను వెళ్ళి నా ప్రభా, ఆ హృదయంలోని ప్రభు మీరుండి వారిని బలపరచండి. నిలబడుచున్న నన్ను కూడా బలపరచండి. వాడబడుచున్న ఆత్మను కూడా నాయన ప్రభు ప్రత్యేకముగా దీవించండి. ఇటు క్రమంలో నడిపిస్తున్న దేవా, క్రమాన్ని ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడివేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తులకు రాసిన పత్రిక చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం నుండి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనును దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గము ప్రసరించు వారి ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయి. ప్రభునామములో శుభములు కలుగును గాక. మరి పౌలు శీలను ఇది నాన్న దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. వీరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు. ఎవరు? ఇద్దరు, పౌలు గారు, శీల. పౌలు శీలట అటుగా ప్రార్థనా స్థలంకి వెళ్ళుచున్నారంట. అంటే ప్రార్థన వారికి ఉండేటువంటి స్థలానికి వెళ్ళుచుండగా మరి పుతోను దయ్యం పట్టినదే ఒక అమ్మాయిలోనట దయ్యం పట్టిందంట ఒక అమ్మాయికి. ఆ దయ్యం పేరేంటి? పుతోను. అయితే ఆ అమ్మాయిలోనట ఆ దయ్యం ఉండిపోయిందట. అది సోది చెప్పుకుందంట, అంటే సోది దెయ్యం. అయితే చెప్తూ ఉండగా అనేక మందిలోని ఉన్నవన్నీ చెప్పేస్తుందంట. మరి ఈమెకు ఒక యజమానుడు ఉన్నాడు, ఆమె నడిపిస్తున్నాడు. అయితే ఇలా చెప్తూ ఉండగా చాలా మంది వస్తున్నారంట ఆమె దగ్గరికి. ఆమె జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ దెయ్యం దగ్గరికి, ఆ అమ్మాయి దగ్గరికి చాలా మంది వస్తున్నారు. సోది చెప్తుంది కదా, అందరికి ఏంటంటే ఆమె దెయ్యం అని తెలియదు, ఆమెలో ఉన్నది దెయ్యం అని తెలియదు. కానీ అయితే సోది చెప్పడము వాళ్ళకి జరుగుతున్నాయట. ఇదిగో నీలో ఉన్నది ఇది, నీలో ఉన్నది ఇది, అలా చెప్పేస్తుందంట. ఆ యజమాని చాలా డబ్బులు సంపాదించాడంట ఆ బిడ్డ ద్వారా. వీళ్ళిద్దరిని చూసిందంట. చూసి వీళ్ళు ఎవరంటుంది? సర్వోన్నతుడైన దేవునికి దాసులు వీళ్ళిద్దరు చెప్తుంది. వీరు మీకు రక్షణ మార్గం ప్రసరించే వారి ఉన్నారని కేకలేస్తుందంట. వీళ్ళిద్దరు భక్తుల్ని దేవుని
బిడ్డలు వీళ్ళు దేవుని శక్తి ఉంది, దేవుని మార్గాన్ని వీళ్ళు మరి ప్రచురిస్తున్నారు అని చెప్తుందంట. గట్టిగా అరుస్తుందంట, కేకలేస్తుందంట. అంటే సత్యము చెప్పేస్తుంది. దీన్ని బట్టి చూస్తే దయ్యాలు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటాయి, కానీ మనుషుల మట్టికి యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోరు. చాలా మందిని చూస్తే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది మారారు. దయ్యాలు పట్టిన వారు కూడా చాలా మంది మారారు. ఆ దయ్యాలు కూడా మాట్లాడి, ఎక్కడ మాట్లాడి, ఇంకో చోట మరి సమాధులలో సేనా దయ్యం పట్టిన వాడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. వాడు సమాధుల్లో ఉన్నాడు. అంటే వాళ్ళ ఇంటిని వదిలేశాడు, మరి పొలాలను వదిలేశాడు, భార్య పిల్లల్ని అందరిని వదిలేశాడు. భయంకరమైన సేనా దయ్యం పట్టింది. సేన అంటే ఏంటి తెలిసింది? ఒక సమూహము, భయంకరమైన సమూహము సేన. మనమైతే ఏమంటామంటే దేవతలు అంట. భయంకరంగా కొంత సమూహం అంతా ఆదల్లో ఉండిపోయంట తన్ని గాయం చేసి కొట్టేసుకుంటున్నాడంట, రాళ్ళతో బాధేసుకుంటున్నాడు. తను కొట్టి అనేక మంది దగ్గరికి వస్తుంటే ఇసిరేస్తున్నాడు, రాళ్ళతో కొట్టి గాయపరుస్తున్నాడంట. మరి అతను కాదు, అతనిలో ఉన్న సేనాదయ్యం. మరి ఈ సేన అనేక సంవత్సరాల నుంచి ఇతన్ని బాధ పెట్టింది. బాధ పెట్టినప్పుడు వాళ్ళట, ఆ కుటుంబ సభ్యులు తాళ్ళతో కట్టారట. కట్టినా సరే తెచ్చేసుకుందట. ఈదులో పడ్డదట, గ్రామంలో పడ్డదట. అందరిని కొట్టడం ప్రారంభించిందంట. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ గ్రామస్తులందరూ వెళ్ళిపోయి తోలేశారంట ఆ వ్యక్తిని. ఎప్పుడైతే తోలేశారో అది ఎక్కడ నివాసం ఉంది? సమాధుల్లో, ఊరు వెలుపల సమాధుల్లో నివాసం ఉన్నది అతని ద్వారా. అతనికి ఇంకేం తెలియదు, పిచ్చోళ్ళలాగా తల జుట్టు అంతా పెంచేసుకున్నాడు, ఒళ్ళంత గాయాలు, స్నానం లేదు, అన్నం లేదు, నిద్ర లేదు. ఇవన్నీ ఎవరో లోపల ఉన్న సేనే. నిద్ర అయినా, ఆహారమైనా, ఏదైనా ఈ సేనే. ఇంకా అతనికి ఏం తెలియట్లా, సేనా దయ్యాలు దీంట్లో ఇమిడిపోయాయి కాబట్టి. అప్పుడు ప్రభువారు ఆ వ్యక్తిని దర్శించడానికి వెళ్ళారంట. అక్కడ కూడా మాట్లాడింది. నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని కుమారుడా, నీకేం పని అంటే అతనిలో నుంచి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాతో నీకేం పని అంటే, ఇది సమాధుల దొడ్డు కదా, సమాధుల్లోకి ఎవరు వస్తారు? జీవం లేని వారే వస్తారు, అంటే చనిపోయిన వాడు వస్తారు కదా. నువ్వు జీవం గల దేవుడు కదా, నీకు ఇక్కడ పని ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగిందంట. చూడండి, అప్పుడు ప్రభు వారికి గద్దించారంట. ఆ వ్యక్తిని గద్దించగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సేనా దయ్యాలు మాట్లాడుతున్నాయంట దేవునితో. బోధకుడా, ఈ వ్యక్తిలో నుంచి నువ్వు వెళ్ళిపోమంటున్నావు, ఇంకా నాకు ఇంకా సమయం ఉంది, నీవు సమయం కాకుండానే వచ్చేసావు నా దగ్గరికి, వెళ్ళిపో అంటున్నాను. మరి నేను వెళ్ళడానికి నాకు పర్మిషన్ అంటున్నాను. చూసారా, మరి నేను ఎక్కడికి వెళ్ళను? చాలా గొప్ప సమూహం అది, కొన్ని కోట్లు ఉన్నాం దీంట్లో, మాకు స్థలం ఏది అని అడుగుతున్నాయండి దెయ్యాలు. ఇదేంటండి, దెయ్యాలు మాట్లాడుతున్నాయి దేవునితో. అంటే ఈ వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటో తెలుసా? మనుషులు దేవుడు లేకపోతే దెయ్యాలు కాపురం ఉంటాయి, దెయ్యాలు నివసిస్తాయి, దెయ్యాలు మాట్లాడతాయి. ఒకప్పుడు మన పితరుల టైంలో అయితే బహిరంగంగా కనబడేవి, కానీ ఇప్పుడైతే మనుషుల్లోనే దయ్యాలైపోతుంది. దయ్యాలు, సేనా దయ్యాలు పట్టేసి మనుషుల్ని బాధించడము మొదలవుతుంది. మరి వాక్య రీతిలో చూస్తే ఆ దెయ్యాలు అడిగినప్పుడట ప్రభు చెప్తున్నారు, ఒక ప్రక్కగా చూసినప్పుడు ఒక పెద్ద పందులు మేస్తూ ఉన్నాయంట, సమూహం పందులు మేస్తున్నాయంట. అప్పుడు దేవుడు అన్నాడట, దేవునితో అది మాట్లాడుతుందంట,
ఈయన మౌనంగా ఉన్నాడు, మాకు స్థలం ఏదని అడుగుతున్నాయి. ఈయన మౌనంగా ఉన్నాడు. అయ్యే చెప్తున్నాయంట బాధ కూడా. మరి మేము వెళ్ళడానికి అది పందులు ఉన్నాయి, మేస్తున్నాయి ఆ గుంపు, ఆ సమూహంలోకి మేము వెళ్ళిపోతాం. మరి పందులకు సూచనగా ఏముందంటే అపవిత్రత. పంది అనగా అపవిత్రతమైనది. అవి తినేది కూడా మంచి తిందు, అదే ఎంచుకుంది. అది కూడా అపవాది. మేము వాటిల్లోకి వెళ్ళిపోతాం, నివసిస్తాము. సరే అని చెప్పి ప్రభువారు పో అన్నారు. ఎప్పుడైతే గద్దించారో ఈ వ్యక్తిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ పందుల మందలోనికి వెళ్ళిపోయాట. అప్పుడు ఈ వ్యక్తిలో ఇతనిలో ఉన్నటువంటి స్థితి కనబడుతుందట. నీరసపడిపోయాడట. చూడండి, భయంకరమైన సింపురు చుట్టూ. అప్పుడు అంటున్నాడు, దేవుని కుమారుడా బాధకుడా, నీతో పాటు నేను వచ్చేస్తానయ్యా అంటున్నాడు. నీతో పాటు నేను వస్తాను పదా అంటున్నాడు. అప్పుడు ప్రభువారు అంటున్నారు, ఏమన్నా తెలుసా? నాతో కాదు, నీవు నీ ఇంటి వారితో నీ వెళ్ళి ఉండు, నివసించు, కానీ నాకు సాక్షిగా నీవు ఉండు అని చెప్పాను. దేవుడు ఈ సేన పట్టినటువంటి వ్యక్తిని విడిపించినట్లుగా ఇది నా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే పౌలు శీలలతో కూడా ఇక్కడ మాట్లాడుతుంది. ఏమని మాట్లాడిందంటే, సర్వోన్నతుడు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పినట్ట. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండేను, చాలా దినాలు చేస్తుందట. గనుక పౌలు వ్యాకులు పడి చాలా బాధపడ్డాడంట ఆ వ్యక్తిని చూసి. దాని వైపు తిరిగట, నీవు ఈమెను వదిలి పొమ్ము, యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఆ వ్యక్తిని చూసి ప్రవచించింది కదా, సోది చెప్పింది కదా, సర్వోన్నతుడు దేవుని కుమారులు అని ఆ సోది చెప్పే దెయ్యము మరి వీరితో చెప్పినప్పుడు ఈయనకంట బాధ కలిగిందంట. వెంటనే ఈ వ్యక్తిని విడిచిపో అని చెప్పి చెప్పగానే ఆ వ్యక్తిని ఆమెను విడిచేసి వెళ్ళిపోయిందంట. అది ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఆ అమ్మాయిని విడిచి వెళ్ళిపోయిందో, మరి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి యజమాని ఉన్నాడు కదా, ఆ యజమాని కోపం వచ్చింది. నాకు భూములు అంత డబ్బు సంపాదిస్తుంది, రోజు వేస్తే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు, భయంకరమైన సొమ్ము, చాలా సొమ్ము సంపాదిపెట్టింది. ఇప్పుడు ఈమెలో ఉన్న దెయ్యాన్ని ఎలగొట్టేశాడు, ఏమైనా సరే ఫిర్యాదు చేయాలి అని చెప్పి కోపం వచ్చేసిందట. ఆ కోపంతోనట చూడండి 19 నుంచి చూద్దాం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని, చూడండి, పౌలు శీలను పట్టుకున్నారంట. ఎందుకు? లాభం పోయింది మాకు, వీళ్ళు రాబట్టి మాకు వ్యాపారం పోయింది, వీళ్ళు ఇకేం చేయాలంటే వీళ్ళని తోలేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి మరి వాళ్ళంట పట్టుకున్నారట. ఆ ఇద్దరిని పట్టుకున్నారట. గ్రామము చావుడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయేది. ఎక్కడికి పోయారు? ఆ గ్రామంలో చావుడిలోనికి. మనకు ఉన్నాయి కదా గ్రామాల్లో ఒక చోట కూడుకుని మరి పెడతారు కదా పెద్దలైన వారు, తగాదాలు తీరుస్తారు కదా, అలాంటి చోటకంట తీసుకుని వెళ్ళిపోయారట. మరి అధికారి వద్దకు ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఎవరిని? పౌలుని శీలని. చూడండి, వాళ్ళు చేసిన తప్పుదేంటి? ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టడమే. ఒక లాభం పోయిందని చెప్పి ఆయన్ని లాక్కుని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినప్పుడు అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. ఈ మనుషులు యూదులై ఉండి, ఎవరంట? యూదులు. ఈ మనుషులు యూదులు, రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలు వీళ్ళు ప్రచురిస్తున్నారు. యూదులై ఉండి రోమీలు కూడా చేయరు ఇలాంటి పనులు, అలాంటివి చేస్తున్నారు. వీళ్ళు నీచమైన పనులు చేస్తున్నారు, మన పట్టణమును గలిబిలి చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎన్ని నిందలు వేశారు?
మన పట్టణాన్ని పాడు చేస్తున్నారు, రకరకాలు అన్నీ చేస్తున్నారు, బోధలు చేస్తున్నారు, వీళ్ళు చేసి ఏమి బాలేదు అని మరి మాట్లాడుతున్నాడు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చారంట. ఆ గ్రామం ఉన్న వాళ్ళందరూ, ఆ జనసమూహం అంతా దొమ్మిగా వారి మీద, ఆ ఇద్దరి మీద పడ్డారంట. అప్పుడు అంటాడ, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసిరి, వారిని బెత్తాలతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. చూడండి, ఆ బెత్తాలతో కొట్టండి అని ఆజ్ఞాపించారంట. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోనికి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. వీళ్ళు చేసిన తప్పేంటి? చిన్నది. ఆమెలో ఉన్నటువంటి మరి సోది చెప్పి ఆ సోది దెయ్యాన్ని వెళ్ళగొట్టడం వాళ్ళు చేసినటువంటి తప్పు. వాళ్ళ కోపం ఏంటి? మాకు సమకూర్చినటువంటి ధనాన్ని పోగొట్టారు, ఇక లేదు మాకు అని చెప్పి వారు కోపించి వీరి మీద తిరుగుబాటు చేశారు. పిల్లలారా, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది చెడ్డ ఆత్మలను వేరు చేసి తన బిడ్డలను హక్కులు చేర్చుకోవడమే యేసయ్య పని. ఆయన అంటున్నాడు, నేను నా పోరాటము మనుషులతో కాదు. నా పోరాటం ఎవరితో? మనుషులతో నేను పోరాడను. ఎవరితో పోరాడతాను? అంధకార చీకటి శక్తులతో, ఆకాశమందలి సుతర శక్తులతో నేను పోరాడతానంటున్నాడు. ఆకాశమందలి శక్తులతో నేను పోరాడతాను, మనుషులు కాదు. దేవుని గట మీరంటే చాలా ఇష్టం, కానీ మీలో ఉన్నటువంటి ఆ చెడ్డ దెయ్యాలంటే ఆయనకి ఇష్టం ఉంది. ఇంతకీ ఇక్కడ చూశారు కదా, సేనా పట్టిన వాడిలో ఉన్న దెయ్యాన్నే బంధించాడే తప్ప ఆయన ఏమన్నాడా? చూడండి, ఇక్కడ ఆయన శిష్యులు, ఆయన నామమును ఎరిగిన వారు, ఆయన నామమును ప్రశ్నించేవారు, నామము ద్వారా అనేకమైన బోధలు చేసేవారు, అద్భుతాలు చేసేవారు కూడా ఏం చేశారో చూడండి, ఆయన్ని పోలి నడుచుకున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి నడుచుకున్నారు. అందుకని ఈ సోది అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళి ఆ సోది అమ్మాయిని ఏమనలా, ఆ సోది చెప్పుచున్నటువంటి ఆ అపవాదిని ఆమె నుండి వేరు చేశారు. అందుకని ఆయన శోధింపబడ్డాడు. గ్రామస్తులు అందరూ వచ్చి అన్నారట, వై బాధ కూడా పందులు మేము వేపుకుంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు ఆ పందులు ఆ ప్రభానికి వెళ్ళిపోయి చనిపోయి మాకు ఎంత నష్టం వచ్చినాయో తెలుసా? నువ్వు చేసిన పని ఏంటి? ఇక నుంచి వెళ్ళిపో గ్రామాన్ని విడిచి అన్నాను. మరి ఆయన చేసిన తప్పేంటి? దయ్యాలను వెళ్ళగొట్టడమే తప్ప. పిల్లల కడవరి కాలంలో కూడా ప్రభువారు మనకి ప్రేమ నేర్పుతున్నారు, ప్రభువారు మనకి దయను నేర్పుతున్నారు. ప్రభువారి లాగా మనం ఉండాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. మన చెడ్డ హృదయాలు దెయ్యపు హృదయాలు, మన చెడ్డ ఆలోచనలు దెయ్యపు ఆలోచనలు, కోపము, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా దెయ్యము. దెయ్యం ఉంటేనే కోపిస్తామండి మనం. కోపము పాపం. కోపం వచ్చిందా నీలో దెయ్యం ఉందని లెక్క. లేకపోతే నీవు ఉక్రోషంతో ఉన్నావా, నీలో ఉక్రోషం అనే దెయ్యం ఉంది. చూడండి, ఈర్ష్య అనే దెయ్యం ఉంది. ఇవి గాక మనుషులో గాక ఉంటే నీలో ఇవి ఉన్నాయి, ఈ సేన ఉంది. అప్పుడు అనుకోవాలి, అమ్మో నాలో సేన ఉంది, దేవుడు లేడు అని ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఈ కడవరి కాలంలో ఎక్కువైపోయిందండి. ఏంటో తెలుసా? భయం లేదు దేవుడు అంటే. విశ్రాంతి దినం అంటే భయం లేదు, క్రమం అంటే భయం లేదు మనకి. ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఉన్నాడన్న భయమే మర్చిపోయాం. దేవాలయంలో కూడా సెలవు నొక్కుతాం, మనం నొక్కుతాం నొక్కండి, భయమేదండి. మరి దేవాలయంలోకి సెలవుల్లో తీసుకొచ్చి యూట్యూబ్లు చూడమంటున్నాడు మనల్ని. ఎక్కడ చూడండి, సభల్లోకి వెళ్ళండి, ఇక్కడ కాదు ఎక్కడైనా చూడండి. మనకి ఇంకా తక్కువ. దేవాలయంలోకి వెళ్ళడం, ఆ సెల్ల పట్టుకెళ్ళడం, ఆ వాక్యం చెప్తే ఇది చూడటం. ఎవరున్నారు?
వాళ్ళలో దెయ్యం ఉంది. అస్తమానికి సెల్లేనా, వేరొకటి ఏమి లేదా? దేవుడు మనిషికి ఇచ్చిన కాలము చాలా గొప్పది. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు దేవుడికి ఇస్తున్నాడు. మళ్ళా వృద్ధాప్యం వచ్చిందంటే చాలా కష్టం మోకాలు వేయడానికి. దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దయ్యాలకు చోటు ఇవ్వకు, భూతాలకు చోటు ఇవ్వకు. అవి నిన్ను పాడు చేస్తాయి, అవి నిన్ను బాధ పెడతాయి. నీవు విచక్షణ జ్ఞానము మరిచేటట్టు చేస్తాయి. ఆ దెయ్యాలు ఎక్కడి నుంచో లేవండి, ఇప్పుడు వచ్చే సెలలే దెయ్యాలు. మనకి మంచికి ఉపయోగించుకున్నంతసేపు పర్వాలేదు, కానీ దాని చెడ్డకు ఎప్పుడైతే మనం ఉపయోగిస్తున్నామో అప్పుడే సేనాదయ్యం నీలోకి వచ్చేసిందని లెక్క. దేనికైనా ఒక సమయము, ప్రతిదానికి సమయం దేవుడు ఇచ్చాడు. కూర్చోవడానికి సమయం, అమ్మా పాపా కూర్చోవడానికి సమయం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనం ఉదయాన్నే లేస్తాం కదమ్మా, లేచి ముఖం కడుక్కున్న తర్వాత ఏం చేస్తాం? క్రమం చేసుకుంటాం. మాట్లాడడానికి సమయం, తినడానికి సమయం, కూర్చోవడానికి సమయం, చూడండి పని చేసుకోవడానికి సమయం, నిద్రపోవడానికి సమయం కదా. అయితే ఎప్పుడు నిద్రపోతాం మనం? రాత్రులు నిద్రపోతాం. మరి పనున్న సమయంలో నిద్రపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది అమ్మా? పని ఆగిపోతుంది కదా. మరి అది క్రమమా? లేదు. పనంతా మా అమ్మ అనేసి నువ్వు సెల్లే పట్టుకుని కూర్చున్నావు, నీ చదువు ఏమవుతుంది? ఇలాగ అయిపోయింది భక్తి. చాలామందినండి దేవుడు నమ్ముకున్న పిల్లలు కూడా అంతే, పాస్టర్ల పిల్లలు కూడా అంతే, విశ్వాసుల పిల్లలు కూడా అంతే, ప్రతి ఒక్కరు అంతే. ఇక్కడ చెప్పేది ఏంటంటే అపవాదం ఉంది. ఆ సోది చెప్పేదానిలో, ఆ సోదమ్మాయిలో సోది చెప్పేదేయం ఉంది, ఇతనిలో సేనాదయం ఉంది. వాడికి ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లా. అలాగే కడవరి కాలంలో కూడా మనుషులు ఏం చేస్తున్నారో తెలియట్లా. మేము సువార్తకి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం, దారిలో ఎవరు వస్తారు ఆ పక్కన ఉంటారండి, సెల్లో ఇలా పెట్టేస్తాను, నొక్కేసుకోవడం ఇలా చూడటం. పక్కన మళ్ళీ ఏ కారు కుదురుతుందో ఏంటో తెలియదు, ఆ కారును కూడా చూసుకోవట్లేదు ఇప్పుడు. అలాగ అయిపోయింది. ఎక్కడంట ఒక్కడ ఒంటరిగా కూర్చుని చూస్తామండి. ఇలాగ వెళ్తుంటే ఒంటరిగా ఒక దెమ్మ మీదకి వచ్చి ఇంకా వాళ్ళు ఎంతమంది వస్తున్నారో చూడటం, ఇంక ఇంతే సెల్ ఇలా నొప్పుకుంది. అలా దెయ్యం ఉంది. అంటే భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. రాకడ ముంగుర్తులు జరుగుతున్న సమయంలో ఉన్నాం. ఇప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పౌలు శీలని ఎందుకు బంధించారంటే ఆ దెయ్యాన్ని ఎప్పుడైతే ఎల్లగొట్టారో కోపం వచ్చింది. ఎప్పుడు కూడా నా మీద కూడా అలాగే కోపపడచ్చు. అమ్మగారిని పట్టుకుని కొట్టాలి అన్నంత కోపం రావచ్చు. పౌలు శీలని ఎలా కొట్టారు? అమ్మగారు లేకపోతే బాగుండని అనుకోవచ్చు. అంటే ఎప్పుడు తిడతా ఉంటారండి. ఎందుకు అంటే నిన్ను బలపరచడానికి, నిన్ను సిద్ధపాటు చేయడానికి, నీ ఆత్మను వధువులో ఉంచడానికి. ప్రేమించేవాడంట గాయపరుస్తాడు, దెబ్బలు కొడతాడంట. ప్రేమించేవాడు దెబ్బలు కొడతాడంట, గాయపరుస్తాడంట. ప్రేమ లేనివాడంట ముద్దులు పెట్టుకుంటాడంట. నేను పాడు చేసేవాడంట ప్రేమగా మాట్లాడి ముద్దులు పెట్టుకుంటాడంట. పగవాడు. అది ప్రియ సంగమా, మన ప్రభు చూసినట్లు, పౌలు శీలను చూసినట్లు మనం కూడా మనిషిలోని అపవాదిని చూడాలి తప్ప మనిషిని చూడకూడదు. ఇప్పుడు మన బంధువులు మనల్ని గాయం చేసిన, మన స్నేహితులు మన మీదకి లేచిన, ఎవరైతే మనలను దూషించినా నువ్వు వారి మీద పగ పెట్టుకోకూడదు. వారిలో ఉన్న దెయ్యాలు ఉన్నాయి. ప్రభువా, నా సహోదరిలో నా దెయ్యం ఉంది, నా సహోదరుల్లో దెయ్యం ఉంది, నా స్నేహితుల్లో అపవాదు ఉంది, వాడు మాట్లాడుతున్నాడయ్యా, అతను కాదని ప్రార్థన చేయాలంట. అసలు చేస్తామమ్మా మనం? అది వస్తుందా మనకి? ఆడు నన్ను ఇలాగ అన్నాడు అంటాం కదమ్మా.
ఎవరైనా చూడండి, నీ ఇంటి వారే చూసుకుందాం, నీ ఇంట్లో కుటుంబస్తులే చూసుకుందాం, అది దెయ్యాలు పనిచేస్తున్నాయి. సమాధానం లేదా సేనాదేవుని ఇంట్లో ఉన్నట్టే. ఆ సేనాదేవిని ఎల్లగొట్టిలా చూసుకో. చింత ఉందా, సేనాదేవి నీ దగ్గర ఉన్నట్టే. గలిబిలుందా, ఓరవలేని స్థితి ఉందా, సమాధానం లేని స్థితి, అపవాదం ఉన్నట్టే. అందుకని ప్రియ సంగమా, ఈ కడవరి కాలంలో మనిషిలో ఉన్న చెడ్డ దయ్యాలను నువ్వు చూసి ప్రభు ఎలాగైతే తరిమేశారో అలాగే నీ ఇంటిలో ఉన్నటువంటి దయ్యాలను, నీ తలంపులో ఉన్నటువంటి దెయ్యపు చేష్టలను తీసి పారవేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు చెప్పండి? చాలా అరుదు. ఒక 100 కుటుంబాలలో ఒక 10 కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటున్నాయి. అత్త కోడలు కలిసి ఉండేదేనా అమ్మా, సహోదరులు కలిసి ఉండేదేనా, రక్త సంబంధులు కలిసి ఉండేదేనా, ఏదైనా ఒక 10 మంది ఉంటున్నారు. 100 మందిలో ఒక 10 మంది ప్రేమ కలిగి ఉంటున్నారు. మన 90 మంది దెయ్యాలే. ఏదండి సమాధానం? అంటే కడవరి కాలంలో ప్రేమలు చల్లారిపోయి, ప్రేమ లేదు, వాడు నన్ను ఎలా అన్నాడు అని మనం ఏం చేస్తున్నాం? దూషిస్తానే ఉంటున్నాం. కానీ పౌలు శీల వలె నీవు అర్థం చేసుకుని వారిలో అపవాదం ఉంది, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి. వారిలో పగవాడు అనేక మందిని గాయం చేస్తున్నాడు కనుక అనేక మందిని గాయం చేయకుండా వాళ్ళలో నేను ఎల్లగొట్టాలని చెప్పి మనము ప్రార్థన చేయడము మొదలు పెట్టాలి. మరి యవన బిడ్డలైనా చిన్న బిడ్డలైనా ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసండి? చిన్న పిల్లలకి లేటెస్ట్గా వారు పనులన్నీ అడ్డంకులు వస్తాయని చెప్పి చిన్నపిల్లలకి పనులు చేసుకొనివ్వట్లేదని చెప్పి, టీవీ చూడనివ్వట్లేదని చెప్పి, అమ్మా సీరియల్ చూడనివ్వలేదని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? యూట్యూబ్లో సెలబెట్టేసి అక్కడ పెట్టేస్తున్నారు. ఇంకా అది బుడ్డది ఏం చేస్తుందంటే ఆ బుడ్డోడని అలా కూర్చుని అవి చూసుకుంటాను అంటున్నారు. మనం ఏమి నేర్పుతున్నాం పిల్లలకి? అది మనము తాత్కాలికమైనది. అది ఆ కొద్ది నిమిషాలు మనం తప్పించుకోవడానికి సెల నేర్పుతుంటే, చిన్నప్పుడే మనం సెల ఇచ్చేస్తుంటే పెద్ద ఎదిగే వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎన్ని సేనాదయాలు వస్తున్నాయి పిల్లల దగ్గరికి చూడండి. కానీ నీ ఇంటిని బాగు చేసుకో, నీ పిల్లల్ని బాగు చేసుకో. ఎవరి విషయం నీకు అనవసరం. వాళ్ళ వైపు నువ్వు చూడకు. నీ ఇంటిని బాగు చేసుకో, నీ చిన్నపిల్లలను బాగు చేసుకో, నీ పెద్దవారు ఎలా ఉన్నారో చూసుకో, వారి కొరకు ప్రార్థించు. మరి పౌలు శీలని బంధించంట, బొండలతోనంట చుట్టి వాళ్ళనంట ఆ శరసాలు లేసి మరి భయంకరంగా ఒక కావలి వాడిని పెట్టారు. వాళ్ళు చేసిన తప్పని ఏముంది? అసలు మేలే చేసింది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? శరసాలు ఉన్నారు. ఒకవేళ కాక నువ్వు వారికి మేలు చేసి నువ్వు హాని తెచ్చుకుంటే పర్వాలా, దేవుడే చూస్తాడు. నేను నిరూపించేవాడు ఆయన. నువ్వు మంచి చెయ్యి. వాడు ఒకవేళ నన్నే నువ్వు ఇలాగంటావని చెప్పి నేను కొట్టినా తిట్టినా సహించు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎందుకంటే వాడికి నువ్వు మంచి చెప్పు, ఆమెకి నువ్వు మంచి చెప్పు. కానీ పగ తీర్చుకుంటే అది ఎవరికి నష్టం? ఎవరికి నష్టమైందండి? పౌలు శీలకి ఏమైనా నష్టమైందా? కొద్ది కష్టపడ్డారంతే. వాళ్ళు దేవుని పిల్లలు. వాళ్ళు రకరకాలుగా చేసినా సరే, జైలు వేసినా సరే వాళ్ళు ప్రార్థించడం మొదలుపెట్టారు. ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు చెప్పు చూసినా, వాళ్ళు నిన్ను గాయం చేసినా సరే నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు. వారిని మారుస్తాడు, అనేక మందిని మారుస్తాడు. అయితే చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ ప్రార్థన చేయగా వారికంట విడుదల వచ్చిందంట. దేవదూతలు వచ్చంట విడిపించారు. శరసాల సంఖ్యలు విడగొట్టాయంట ప్రార్థన చేయగా. ఎవరు ప్రార్థన చేయగా? పౌలు శీలలో ప్రార్థన చేయగా శరసాల సంఖ్యలు దేవదూతలు వచ్చి స్వయంగా తీసేసిందంట. తీసేసేసరికి మరి చక్కగా చీకటి, భయంకరమైన చీకటి అంట, గాలిదుమ్మంట, భయంకరంగా ఉంది. అప్పుడు ఎవరు కావలి కాస్తున్నటువంటి యజమాని ఉన్నాడు కదా,
ఆ యజమాని అంటున్నాడంటే ఇంకేముంది, చెరసాలంతా తలుపులు బద్దలాసిపోయి ఈ పౌలు శీల ఏమైపోయారో, కర్మ ఉన్నటువంటి వారు జైల్లో ఉన్న వాళ్ళు ఏమైపోయారో అని చెప్పి కత్తుంటే పొడి చేసుకుందామని పట్టుకున్నాడు. ఎవరు? చెరసాల అధికారి. అప్పుడు పౌలు శీలంట ఆఫ్ చేశారంట, అయ్యా నువ్వు చచ్చిపోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళిపోలా, ఇక్కడే ఉన్నాం. చూడండి, ఆ రాత్రికాల సమయంలో దేవదూతలు వచ్చంట ఆ తలుపులంట బద్దలు కొట్టినాయంట. ఆ చీకటిగా ఉందంట. అప్పుడంట ఈ ఎవరైతే ఉన్నారో కత్తి తీసుకుని పడుచుకోవడానికి చూసినప్పుడు అప్పుడు వీళ్ళు వచ్చి ఆఫ్ చేశారంట. ఆఫ్ చేసిన అందరూ ఉన్నారంట, ఎవరు పారిపోలా. అందరూ ఏం చేస్తున్నారు? స్తుతి చెబుతున్నారంట, పాటలు పాడుతున్నారంట, కీర్తనలు పాడుతున్నారంట. ఈ పౌలు గారు మొత్తం శాస్త్రాలందరితో మాట్లాడి వాళ్ళంట సంగీత వాయిద్యాలతో స్తుతిస్తుంటే దేవతలు దిగొచ్చి బల్లును మొదలుకొట్టిందంట. సంఖ్యలు చూడండి, ఆ శరసాల సంఖ్యలు విడిపోయి అంట. వీళ్ళందరూ కూర్చుని ప్రార్థన చేస్తానే ఉన్నారు. ఈయన చూస్తే పొడి చేసుకుంటాను చూశాడట. అప్పుడు విడిపించినప్పుడు మారు మనసు పొందాడంట. ఎవరు? చెరసాల అధికారి. అంటే ఈ దేవుడు ఎంత గొప్పడో చూడు. సరే అండి, ఇంతమంది మారుతున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి దేవుడే అనేక మందిని మార్చినప్పుడు మరి వింటున్న మనం ఎందుకు మారకూడదు? ఇంకెంతకాలం మనం కోపం, అత్తగారికి అన్నం పెట్టాలంటే తిట్టుకుంటా పెడతాం, ఏమా కోడలకి ఏదన్నా చేయాలంటే తిట్టుకుంటా చేస్తాం, ఇంటి వారికి ఏదన్నా భర్తకి ఏదైనా చేయాలంటే బోడుకుంటా చేస్తాం, పిల్లలకి ఏదైనా చక్క పెట్టాలంటే బూతులే మనకి. ఇలాంటి తగ్గాలండి, మానేయాల. నువ్వు లోకస్తున్నారు కాదే, లోకంలో ఉన్న మనుషులు కాదే, అన్యురాలు కాదే, వాళ్ళేనేమండి చక్కగా చూసుకుంటారండి, బంధుత్వాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయండి. మరి మనకే ఉన్నట్లా, యేసుక్రీస్తుని నమ్ముకున్న పిల్లలకే ఇప్పుడు ఉన్నట్లా. ప్రభుని నమ్ముకోలేని ఎంతో మంది ప్రేమ కలిగి ఉంటున్నారు, మరి మనం ఎందుకు ఉన్నట్లా ఉండాలి. ఇదే దేవుడు బోధ చేస్తున్నాడు. మారాలి. వృద్ధాపదశలో నీ ఇంటి వారిని నీవు ఎలా చూడాలి? నీకు ఖర్చు అయిపోతుందని అనుకుంటే రేపొద్దుట మరి నీ పిల్లలు కూడా అలాగే పెడతారు. నీ పిల్లలు కూడా అదే గత వస్తారు, నీ పిల్లలు కూడా అదే నీకు పెడతారు. మరి ఏ వరుసలో మనం వెళ్తున్నాం? ఒకసారి మనం మారదాం, కోపం విడిచిపెడదాం, పాపం అనే దెయ్యాన్ని పోగొట్టుకుందాం, కోపం అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టుకుందాం, శాపాలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే చెప్తున్నా, బహుగా ప్రార్థన చేయడం వల్లంట మనం బలం సంపాదించుకుంటామంట. వాక్యం చదవడం బట్టంట మనకంట శాంతి గుణం వస్తుందంట. ఎప్పుడైతే నువ్వు వాక్యం ఎక్కువ చదువుతావో నీలో సమాధానం కలిగిన గుణం ఉంటుందంట. దేవునితో మాట్లాడే తత్వం ఉంటుందంట. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీకు కోపం ఉండదంటమ్మా, నీకు ఒకళ్ళ అనాలన్నా అనలేమట, ప్రేమ వస్తుందట. మరి ఈ లక్షణాలు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారికి ఎక్కువ ఉంటుంది. ఏ లక్షణాలు? కోపము, ద్వేషము, అసూయ, చూడలేని స్థితి, ఇంటికి మాట్లాడాలి, ఇంటికి చేయాలి, ఇయ్యనండి. ఈ ఉండకూడదు. ఇక నుంచైనా మీ కుటుంబాలు మారాలి, ఇక నుంచైనా మారు మనసు పొందాలి. పౌలు శీలలు కష్టాలు పడినా సరే దేవుని ఆరాధించినట్లు నీవు ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్న నీవు కష్టాలు వచ్చినా సరే నువ్వు ఒక మంచి చేసి నీ కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు నిలబడినప్పుడు అంటే దేవుడు నిన్ను చూస్తాడట. నీ ద్వారా నీకు మంచి మారుతాడు. నీ విశ్వాసము ద్వారా, పౌలు విశ్వాసము ద్వారా, పౌలు శీలల విశ్వాసం ద్వారా, పౌలు శీలలో ప్రార్థన ద్వారా ఆ చెరసాలలో ఉన్న వారందరూ మారిపోయారట. అధికారి కూడా మారాడు. మరి నువ్వెంతమందిని మారుస్తున్నావు? నీ ప్రార్థన నీకు వరకునే ఉంటుందా? నీ ప్రార్థన, నీ భక్తి నీ ఇంటి వరకునే ఉంటుందా? ఎంతమంది కొరకు నువ్వు మార్చగలుగుతున్నావు? ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ ద్వారా ఎంతమంది నువ్వు తీసుకొస్తున్నావు? ఒకసారి మనం ఆలోచించుకో. ఇక నుంచైనా మారాలి. నీ మనసు మారాలి, నీ తలంపులు మారాలి, నీ క్రియలు మారాలి. ఇవే కదా నేను పరలోక రాజ్యం చేర్చేవి. ఆస్తి అంతస్తులు కాదు కదా నీ పరలోక రాజ్యం చేర్చేవి.
ఈ మంచితనమే, ఈ మంచి మనసే దేవుడు నీ హృదయంలో ఉన్న స్థితిని బట్టే కదా నువ్వు పరలోక రాజ్యం వెళ్తా. అందుకని దేవుడు అంటాడు, శరీర బలహీనతను బట్టి అయితే సిలువేయబడ్డాడు, కానీ ఆత్మశక్తితో ఆయన మరణాన్ని జయించాడట. ఈ బలహీనత ద్వారా సిలువేయబడ్డాడు, శరీరం ద్వారా, కానీ ఆత్మ సిలువేయబడలేదట. ఆయన చనిపోలేదు, జయించాడట. జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచి మన దగ్గర ఉంటున్నాడు. ఆయన మనతో ఉంటున్నాడు. మనల్ని అంటే పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన నిన్ను వారసులుగా చేసుకుంటున్నాడు. ఎలా చేసుకుంటున్నాడు? మీరెవరండి? వారసులు. మీరంతా ఎవరు? దేవునికి వారసులు. అలా ఆయన ఆస్తులో వారసులు. నువ్వు చిన్నైనా పెద్దయినా ఎవరైనా సరే వారసత్వం ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు దేవుని ఆస్తులు, నాకు ఎంత వస్తుందో అనుకోవడానికి లేదు. అంతు లేనిది దేవుని దగ్గర ఉంది. నువ్వు స్థిరముగా ఉండి భక్తి చేస్తే, నువ్వు పరిశుద్ధంగా ఉండి భక్తి చేస్తే, ఆ భక్తిలో నీ కష్టాలు వచ్చినా సరే నువ్వు నిలబడినప్పుడట వారసత్వ హక్కు నీదే. యాకోబు యాసావు కూడా వారసత్వ హక్కు గురించి ఎందుకు పోట్లాడారో తెలుసా? ఎక్కడున్న వారసత్వం కాదండి వారు పోట్లాడేది, పరలోక వారసత్వం గురించి పోట్లాడారు అన్నదమ్ములు ఇద్దరు. ఇక్కడ దాని గురించి ఎందుకు పెంట ఎత్తుకోవడం, ఇక్కడ వరకునే ఉండిపోతుంది అది. అలా కాదు, పరలోక శ్వాస వరకు వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారట. యాకోబు తల్లి దగ్గర నుండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు కొంగట్టును. ఈ తల్లి అంటే యాకోబుకి ఏం చెప్పేదంటే తెలుసా? పరలోకములు ఉన్నవన్నీ బోధించేదండి. ఈ పెద్దోడు ఏం చేసేవాడు? అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగిపోడండి. ఆ మాసం తెచ్చుకుని తింటా, ఈ మాసం తెచ్చుకుని తింటా, ఆ దుప్పును కొట్టుకొస్తా, ఈ లేడును కొట్టుకొస్తా అని తిరిగిపోడండి తెంగరోళ్ళ. ఈయన మట్టికి ఈ తల్లి దగ్గర నుండి ఈ ప్రార్థన అనుభవాలన్నీ నేర్చుకున్నాడు. కనుకని యాసావుకి ఇచ్చింది యాకోబు కొట్టేశాడు. అలాగే దేవుడిలో నీవు కూడా ముందుకు వచ్చావు. నీ జ్యేష్ఠత హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. మరి లోకం వైపుకి వెళ్ళిపోయి యాసావులో పాడు చేసుకోకు. యాకోబులా కష్టపడ్డాడు, పొందుకున్నాడు, తరమబడ్డాడు, అనుభవించాడు. చూడండి, యాకోబు కష్టపడ్డాడండి దేవుళ్ళు, నిందలు పడ్డాడు, బయటికి వెళ్ళి 20 సంవత్సరాలు బాధలుందాడు. వచ్చాడు, మోకాళ్ళు వేసాడు, ఇశ్రాయేలు అన్నాడు. 12 గోత్రాలు ఇచ్చాడు దేవుడు ఆయనకి. పిల్లలారా జాగ్రత్తగా వినండి, ఇది చాలా విలువైనది గనుక నీకిచ్చినది జాగ్రత్తగా పట్టుకో కడవరి వరకు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి పడిపోతావు. ఆమె ఏదో చెప్తుంది, ఈమె ఇంకొకరి మీద చెప్పుద్ది, ఆ విశ్వాసం ఆ అమ్మాయి చెప్పుద్ది, ఈ విశ్వాసం మీద ఈమె చెప్తుంది. అవి వద్దు మనకి, వదిలేయండి. ఎలా అంటే నీ గురి యేసుక్రీస్తు వైపుకు ఉండాలి. ఇవన్నీ చెప్పే ఏంటి శానా దెయ్యాలు, దాన్ని వదిలేయండి. కానీ నీ శ్వాసాన్ని గట్టిగా పట్టు. పౌలు శీలల శ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు కనుకని వారు శరసాల సంఖ్యలు జయించి బయటకు వచ్చారు. నీకును కూడా శరసాల సంఖ్యలు ఉన్నాయి. రోగం అనే శరసాలలో నువ్వు ఉండవచ్చు అమ్మా, అప్పులనే శరసాలలో నువ్వు ఉండవచ్చు, మానసిక వేదనలు కలిగిన శరసాలలో మరి అపవాది నిన్ను వేశాడేమో దేవుని నమ్ముకున్నావని. కొన్ని జరగలేకుండా పనులు నిమిత్తం శరసాల్లో ఉన్నావేమో. ఈ శరసాల్లో ఉండి నువ్వేం స్తుతించాలి? పౌలు శీలల వలె స్తుతించాలి. అలా ప్రార్థన చేస్తేనట నీ రోగం ఊడిపోద్ది, వెళ్ళిపోద్ది. రోగం ఎక్కడికి వెళ్ళిపోద్ది? సేనా దెయ్యాన్ని తరిమేస్తాడు, రోగం అనే దెయ్యాన్ని తరిమేస్తాడు. ఎప్పుడు? స్తుతించినప్పుడు. మానసిక వేదనలు పోతాయి, అప్పులు పోతాయి, చింతలు పోతాయి, చిక్కులు పోతాయి. ఎప్పుడు అంటే పౌలు శీలల నువ్వు స్తుతించి ఆరాధించినప్పుడు. నువ్వు నడుస్తున్నా పాటలు పాడాలి. నీకు బాగా లేకపోయినా దేవుని స్తుతించాలి. మన నోరేమవుతుందండి? స్తుతిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి చక్కగా. అలా ఎప్పుడైతే నీవు ఉన్నావో పరలోక రాజ్యానికి వారసత్వ హక్కులుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక పిల్లలారా, మరి ఇక్కడ సోది చెప్పేదాన్ని వెళ్ళగొట్టిన పౌలు శీలలు శరసాలలోకి ఆమెను మార్చారు. శరసాలలో ఉన్న ఖైదీలందరినీ మార్చేసి అంట వాళ్ళు ఆఖరి అధికారిని కూడా మార్చారు.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అమ్మా? సోద అమ్మాయి దగ్గర నుంచి ఇలా దెబ్బలు తిని అమ్మా బొండాలు చుట్టి అంటే ఎంత ఈడ్చుకెళ్ళి ఎన్ని అవమానాలు జరిగినాయి, ఎన్ని చింతలు ఎన్ని చిక్కులు వచ్చినాయి వీళ్ళకి. అయినా సరే జైల్లోకి వెళ్ళారు. దేవుడు ఎక్కడ మార్గం తీశాడు? అక్కడి నుంచి అమ్మాయి దగ్గర నుంచి ఎక్కడికి? చెరసాల్లోకి వచ్చారు. ఈ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ మార్చి అధికారిని మార్చారు. ఇది చేయడానికే వీళ్ళకి ఎంత శ్రమ వచ్చింది. అందుకని ఏదో ఉంటుంది కష్టం వస్తే, ఆ కష్టం నిమిత్తమును దేవుడు ఏదో మేలు చేస్తాడు నీకు. అది భయపడిపోకూడదు. దెయ్యాలు పట్టే వారి గుంపులో కాకుండా మరి విశ్వాసము కలిగి మనకి దేవా నాకు జ్ఞానం ఇయ్యా అని అడగాలట. ఈలోక జ్ఞానం అడగండి. ఈలోక జ్ఞానము ఇక్కడ వరకు లేదు. మనం అడిగేది ఏ జ్ఞానం తెలుసా? పరలోక జ్ఞానం ఇవ్వండి ప్రభువా, పరలోకాన్ని చూచి కన్నులు నాకు ఇవ్వు. అమ్మా ఈ లోకాన్ని చూస్తున్నావు కదా నువ్వు, ఈ లోకము కాదు నువ్వు చూసేది. ఇంకొక నేత్రం ఉంది, మనోనేత్రం. ఆ మనోనేత్రాన్ని నువ్వు అడుగు. ఆ మనోనేత్రం పౌరశీలలో ఉంది, ప్రభులో ఉంది. ఆ మనోనేత్రం ద్వారా అంత దూరం వెళ్ళారు వాళ్ళు. అలాగే మనోనేత్రాలు నాకు ఇవ్వు నాయన. నీ మహిమ దర్శనాలు నేను చూడాలి, నీ సిలువను నేను చూడాలి ప్రభువా, నిన్ను చూడాలయ్యా అని అడగాలి. మనం వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పౌరశీలను ఎలా చేయించారు, ప్రభువాన్ని ఎలా చేయించావు, నిన్ను చూడాలయ్యా, నా కన్నులకు చూపించు అని అడగాలి. ఈ లోకన్నులన్నీ చూస్తాం మనం. ఇక్కడ దేవదత్తులు ఉన్నారు, ప్రభువారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. మరి నిండు సభ జరుగుతుంది, చూస్తున్నామా మనం? చెప్పండి. చూడలేకపోతుంది అంటే కళ్ళు ఈ లోకం ఇయే. మనం ఎలా మూసుకుందంటే పరలోకం చూడాలంట, తెరిస్తే ఈ లోకాన్ని చూడాలంట, కళ్ళు మూస్తే పరలోకాన్ని చూడాలి. అంటే మనోనేత్రాలతో చూడాలి. ఈ అనుభవాలు కలిగి పౌరశీలు వలె మీరు కూడా ఆశీర్వదించబడాలని, అలాగే ప్రభువు కూడా ఎలాగైతే అక్కడ గ్రామములు తరిమేసినా సరే ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళ మీద కసరలేదంట. నన్ను ఎందుకంటున్నారు మీరు? నేను ఇక్కడ మంచి కార్యం చేస్తే ఇతనికి ఇప్పుడు నన్ను ఎందుకు తిరుగుతున్నారు? తిరుగుబాటు చేయలేదంట. వెళ్ళిపోమంటే సరే వెళ్తా, మీరు ఏమనొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడంటే. అలా మనం ఉండాలి. అంతేగాని కోప్పడిపోయి రకరకాల తిట్టేసి దేవుని పిల్లలు అలా ఉంటారు చెప్పండి. మాదిరి కలిగి ఉంటారు. భక్తులకి మాదిరి రావాలి. అప్పుడు చెప్పుచున్న వారికి మాదిరి కావాలి, వినుచున్న వారికి మాదిరి కావాలి. అంటే దైవ లక్షణాలు కలిగిన వారముగా కావాలి. యేసుక్రీస్తు ప్రభు వెంబడించాడు పౌలుగా. ఆయన గుణలక్షణాలు పౌల్లో ఉంది. ఆయన్ని మనం వెంబడించాలి. ప్రభుని ఆయన లక్షణాలు మనలో ఉండాలి. అందుకని దైవ సేవకుల లక్షణాలు కలిగి ఉండాలి తప్ప దైవ సేవకుల లక్షణాలు లేకుండా మనం ఉండాలి. అలాగే విశ్వాస లక్షణాలు కలిగి ఉండాలి. విశ్వాస లక్షణాలు లేకుండా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా అనాలి. ముఖం చూసినట్టు, మన నోరు చూసినట్టు పారిపోకూడదు. ఏమా కొద్దిగా ఏదైనా పెట్టమ్మడా వెళ్ళవమ్మా అని తిట్టేవారం కాకూడదు. మంచి హృదయం కలిగి ప్రభువాత్మను పొందుకుని చక్కగా నడిచే స్థితి దేవుడు వీటందరి కలుగు చేయను గాక. ఆమేన్. సాక్ష్యాలు చెప్పాడు.